హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. పర్టిక్యులర్‌లీ యూత్ కంటెస్ట్ చేసే ఏజ్‌ని బట్టి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో యూత్ ఏజ్ ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి ఎవరైనా సరే 25 ఇయర్స్ ఉండాలి. అయితే అది 21కి పెడితే బావుంటుంది. ఇంకా మంచి యూత్ ఫోర్స్ అనేవాళ్ళు పాలిటిక్స్‌లో ఉంటారు. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక అధికారికే 21 సంవత్సరాలు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్‌లో నిలబడ్డానికి క్యాండిడేట్‌గా ఎందుకు 25 ఇయర్స్ కానీ 21కి చేస్తే బావుంటుంది అన్న కామెంట్ అయితే కొంత ఇప్పుడు వివాదాస్పదమైంది. ఒక వర్గం వారు ఇది మంచి డెసిషనే. స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మంచి లీడర్స్ వస్తారని కొందరు అంటుంటే, ఇంకొందరు మెచ్యూరిటీ లేకుండా కొంత డెసిషన్ మేకింగ్‌లో ఫాల్స్ ఉంటాయి. అలాగే ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉంటారో వాళ్ళ చేతిలో వీళ్ళు డమ్మీ లీడర్స్‌గా ఉంటారు. ఇంకో వెర్షన్ వినిపిస్తుంది. సో, ఈ 2 వెర్షన్స్‌లో అసలు నిజంగా యూత్ ఫోర్స్ అన్నది ఈ డెసిషన్ వల్ల ఏజ్ లిమిట్‌కి యూత్ పాలిటిక్స్‌లో రావడానికి డెసిషన్ మేకింగ్‌కి ఉన్నటువంటి సంబంధం గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. కూరపాటి వెంకటనారాయణ గారు రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. కలేపల్లి సుందరయ్య గారు బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్. శంకర్ గారు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్. శంకర్ గారు మీరు ఆడియోతో అయినా జాయిన్ అవ్వండి. నో ప్రాబ్లమ్. మిమ్మల్ని నేను యాడ్ చేస్తాను. కెమెరా రాకపోతే. ఓకే. ఫస్ట్ వెంకటనారాయణ గారు మీతో మొదలు పెడదాం. మీరు ఈ డెసిషన్‌ని అసలు ఈ స్టేట్మెంట్‌ని ఎలా చూస్తున్నారు? మంచిదంటారా? అంటే కొంచెం యంగ్ బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది దానివల్ల. ఎంతైనా మనది 65% ఆఫ్ ద నేషన్ యూత్‌తో మేడ్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్‌ని మీరెలా చూస్తున్నారు? అంటే యూత్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్‌కు వాళ్ళు లీడ్ చేయాల్సినటువంటి అవసరమే ఉంది గానీ, ఇప్పటికే ఈ దేశంలో మనం ఏదైతే అడాప్ట్ చేసుకున్నటువంటి 5 సంవత్సరాల నుంచి అడాప్ట్ చేసుకున్న ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, అది అది రకరకాల విధ్వంసానికి గురయ్యేటువంటి స్థితి ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలకు గానీ, ఎంపీలకు గానీ 25 సంవత్సరాలు పెట్టడం అనేది అది అంబేద్కర్ గారు గాని, అదే విధంగా అప్పుడున్న రాజ్యాంగ నిర్మాతలంతా కలిసి ఒక ఆలోచన చేసి పెట్టారది. కానీ 21 ఏండ్లకు, రేపు 18 ఏండ్లకు కూడా కావాలంటారు. కాబట్టి యువత అనేది మనకు దాదాపు 45 సంవత్సరాల దాకా యువతే అంటాం మనం. 25 నుంచి 45 సంవత్సరాల మధ్యన ఉన్నోళ్ళందరూ యువతే. కాబట్టి యువత అనేవాళ్ళే ఇప్పుడు అన్నిట్లో లీడ్ చేయాల్సిన అవసరం ఉన్నది గానీ, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఏది 21 సంవత్సరానికి దించాల్సిన అవసరం లేదు. రాజకీయాలను ప్రభావితం చేయగలిగే వాళ్ళు యువతే కానీ, వాళ్ళందరూ కూడా ఈ రంగం నుంచి, ఆ రంగం నుంచి వచ్చేది కాదు. మొత్తం విద్యారంగం నుంచి యువత రాజకీయ రంగంలోకి వస్తే కొంత న్యాయం జరుగుతుంది. సామాజిక అంశాలను కూడా వాళ్ళకి అర్థమైతాయి. మొత్తం వివిధ కోణాల నుంచి కూడా మనం చదువుకున్న విద్య కూడా అందులో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు పూర్వం నుంచి కూడా మనం నాకు గుర్తున్నంత వరకు 1970 నుంచి బాగా గుర్తుంది. తెలంగాణ మూవ్‌మెంట్ మొదటి మూవ్‌మెంట్‌లో వచ్చినటువంటి నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులయ్యిండ్రు. మనకంటే ఇప్పుడు మల్లికార్జున గారని రైల్వే మినిస్టర్ ఉండే. ఆయన ఒక డాక్టర్‌గా వచ్చేసిండు. జైపాల్ రెడ్డి గారు కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలో చదివి పెద్దోళ్ళయిండ్రు వాళ్ళు. ఆయనే ఇయాల ఇది రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషించి రాజ్యసభ, లోక్‌సభ అదే విధంగా మన రాష్ట్ర రాజకీయాలలో కూడా మన తెలంగాణ రావడానికి చాలా సీరియస్‌గా ఆయన సోనియా గాంధీని ఒప్పించి చేయడం జరిగింది. చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక యూనివర్సిటీ నుంచి వచ్చినోళ్ళే. కాబట్టి ఈ రకంగా యూనివర్సిటీ నుంచి రావాలి గానీ ఒక ఏజ్ లిమిట్ వాళ్ళకి పెడితేనే వాళ్ళకి పర్ఫెక్షన్ వస్తది గానీ ఎమ్మెల్యేలని 21 సంవత్సరాలకి ఎమ్మెల్యేలు తీసుకొచ్చి పెడితే డిగ్రీ కంప్లీట్ కాకముందే వాళ్ళు 21 సంవత్సరాలు పూర్తయితాయి. ఇప్పటికే మన రాజకీయం అంతా భ్రష్టు పట్టిపోతాంది. రియల్ ఎస్టేట్‌ల దందాలు చేసినోళ్ళు, తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ చేసినోళ్ళు, రకరకాల విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు, లేతే క్రైమ్ తోటి సంబంధం ఉన్న వాళ్ళే ఇయాల రాజకీయ రంగంలో ప్రవేశించి మంత్రులు కూడా అయితున్నారు. కార్పొరేట్ సెక్టర్ నుంచి ప్రజలను దోపిడీ చేసుకునే సంస్థల నుంచి యజమానులొచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. పూర్వం నుంచి కూడా ఏందంటే మనకు యూనివర్సిటీలల్ల, గవర్నమెంట్ కాలేజీలల్ల, ఈవెన్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ మన జూనియర్ కాలేజీల్లో కూడా మన విద్యార్థులకు సంఘాల ఎన్నికలు పెట్టేది. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు పెట్టి అందులో ఒక రకమైనటువంటి లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని పెంచడము, తర్వాత సమాజం గురించి గాని, దేశం గురించి గాని, విద్యా వ్యవస్థ గురించి ముఖ్యంగా వాళ్ళు అవగాహన చేసుకొని లీడర్‌షిప్‌ని అక్కడి నుంచి మొదలుపెట్టారు.
దురదృష్టవశాత్తు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రీజనల్ పార్టీలు వచ్చినాక ఈ లీడర్‌షిప్‌ను చంపేయాలనే ఉద్దేశంతోటి ఏమైనా కాంట్రాక్టర్ల నుంచి, లంపెన్ ఎలిమెంట్స్ నుంచి ఎమ్మెల్యేలను, మంత్రులను తర్వాత ఈ రకరకాల పదవులకు రాజ్యసభకు గూడా క్రైమ్ చేసిన వాళ్ళను, దోపిడీ చేసుకున్న వాళ్ళని తీసుకుపోయేటువంటి పరిస్థితికొచ్చింది ఇయాల. కాబట్టి 21 సంవత్సరాలనేది సరే ఏదో ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కూడా జెడ్పీటీసీ అయిండు. తర్వాత ఎమ్మెల్సీ అయిండు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిండు. చాలా త్వరితగతంగా వచ్చిండ్రు. సరే అది ఒక ప్రాసెస్‌లో వాళ్ళకుండేటువంటి నేపథ్యంలో వచ్చిండొచ్చు. కానీ అందరూ అట్లా సాధ్యం కాని విషయం. 21 ఇయర్స్ అనేది అది కరెక్ట్ కానే కాదు. పర్ఫెక్షన్ అని రాదు. ఒక అదేమి అంటాం మెచ్యూరిటీ అనేది రాకపోవడం అనేది జరుగుతది. 25 సంవత్సరాలకు ఆలోచన వస్తది. ఇంకా 30 ఏళ్లకు ఇంకా అద్భుతమైనటువంటి మార్పొస్తుంటది యువతలో. కాబట్టి ఈ ఏజ్ అనేది కనీసం 25 సంవత్సరాలు ఉండాల్సిందే దాన్ని ఉంచాల్సిందే. ఏదో ఒక ముఖ్యమంత్రి దేశంలో అన్నంత మాత్రంలో ఇది పెద్ద చట్టం అయ్యేది కాదు. మొత్తం రాష్ట్ర దేశంలో దీన్ని నిర్ణయం చేయాలంటే అసలు కాంగ్రెస్ ఒక్కటి అనుకుంటే కూడా కాదు. ఒక్క రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ హైకమాండ్ కూడా అనుకుంటే కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు వాటన్ని అనుకుంటే తప్ప అది కూడా యునానిమిటీ వస్తే మెజారిటీ ఒపీనియన్ దానికి అనుకూలంగా ఉండి వస్తే కానీ జనరల్‌గా రాకపోవచ్చు ఇది. 25 ఇయర్స్ ఇస్ ఓకే. ఇంత అంతకంటే పెంచేయాల్సిన అవసరం లేదు. దానికంటే తగ్గించడం కూడా అవసరం లేదు. ఇప్పటికే మన ప్రజాస్వామ్యం చాలా పెద్ద సంక్షోభంలో పడుతుంది. అనేక సంస్థలన్నీ కూడా ఇండిపెండెంట్‌గా పనిచేయకుండా పార్లమెంట్‌లో కూడా అంత క్రైమ్ ఉన్న వాళ్ళున్నారు. ఈవెన్ జ్యుడిషియరీ కూడా తగిన న్యాయం చేస్తలేదు. అదే బ్యూరోక్రాట్స్ అంతా లంచగొండలైపోయిర్రు. ఇవి పేపర్‌లలో పనిచేసే వాళ్ళు కూడా డబ్బులిస్తే పేపర్‌లో రాస్తున్నారు. ఈ రకంగా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి ఉండే ఈ 4 స్తంభాలు కూడా భ్రష్టు పట్టిపోయినాయి. కాబట్టి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే లీడర్‌షిప్ చేయాలి కాబట్టి 21 ఏళ్లకు మెచ్యూరిటీ అనేది సంపూర్ణంగా రాదు. కాబట్టి ఐ ఫీల్ ఇది తప్పకుండా 25 సంవత్సరాల నుంచి కిందికి దించడం కరెక్ట్ కాదు. ఏదో ఒక సందర్భంలో యూత్‌ను సంతోషపెట్టడానికి ముఖ్యమంత్రులు చాలా సార్లు ఇట్లా మాట్లాడుతుంటారు. కాబట్టి దట్ నీడ్ నాట్ బి టేకెన్ యాస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఓకే. థాంక్ యూ కోరపాటి గారు. శంకర్ గారు ఉన్నారా మీరు? శంకర్ గారు. ఉన్నానండి. మేడం. ఓకే. మనతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు మీరు చెప్పండి. ఈ 21 ఏళ్లకు కుదించడం గురించి రేవంత్ రెడ్డి చేసిన స్టేట్‌మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? యువత రాజకీయాలలోకి రావాలి. ఈ దేశ పరిపాలనలో, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే ముందు రాజకీయ నాయకులకు ఒక క్వాలిఫికేషన్ పెట్టాలి. బేసికల్లీ మనం ఒక ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, ఐఆర్ఎస్ కావాలన్నా ఒక క్వాలిఫికేషన్ పెడతాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా. కానీ నేటి రాజకీయాలలో వేలుముద్ర వాళ్ళు కూడాము ఏది మన గెజిటెడ్ పెన్ తీసుకొని సైన్ చేస్తున్నారు, చట్టాలు చేస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యం, దేశపు దౌర్భాగ్యం. సుందరయ్య గారు మీరు చెప్పండి. మీరు వెంకటనారాయణ గారి ఒపీనియన్‌తో ఏకీభవిస్తారా? లేకపోతే ఏకీభవించరా? ఎందుకంటే మీరు ఆల్రెడీ పాలిటిక్స్‌లో ఉన్నారు గాబట్టి మీరెలా జూస్తున్నారు? అయితే వెంకటనారాయణ గారి స్టేట్మెంట్ తోటి నేను పార్షియల్‌గా డిఫర్ అవుతానండి. ఎందుకంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కలిగించిన ఈ రాజ్యాంగం, ఈ దేశం 18 సంవత్సరాల వ్యక్తి ఒక ఒక పూర్తి స్థాయి అవగాహనతోటి ఓటు వేస్తున్నాడా? లేదంటే ఊరికే బ్లైండ్‌గా ఒక గొర్రెల మందల్లో అందరూ ఎళ్లి ఏస్తున్నారు. నేను ఎవడో ఒకడికి ఏస్తానని ఒక అవగాహన రాహిత్యంతోటి ఏస్తున్నాడా? అవగాహనతో ఏస్తున్నాడనేది ఇక్కడ పారామీటర్. సో 18 సంవత్సరాలకు ఓటు వేసిన వ్యక్తికి మొత్తం పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత ఉంది. అది ఓటు అనేది ఎంతో పవర్‌ఫుల్ ఆయుధం అండి. ఈ ఒక మన తలరాతని, నుదుటి రాతని శాసించే శాసనాలు చేసే నాయకుడిని ఎన్నుకోవడానికి ఉపయోగించే పదునైన ఆయుధమే ఓటు. ఓటు వేసే వ్యక్తికి ఒక ఏజ్ నిర్ణయించినప్పుడు, ఆ ఏజ్ పైనున్న 21 వయసు గల వ్యక్తికి పరిపాలించడానికి తగడు అనడం అనేది అంత సబబుగా, సహేతుకంగా లేదనేది నా అభిప్రాయం. 21కి, 25 సంవత్సరాలకి పెద్ద వ్యత్యాసం లేదండి. 4 సంవత్సరాల వ్యత్యాసం. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక రకమైన ప్రోగ్రెసివ్ థింకింగ్‌లో పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ థింకింగ్‌లో అన్నారు గానీ, అన్నంత మాత్రాన సార్ చెప్పినట్టుగా దానికి వెంటనే లీగాలిటీ రాదండి. దానికి అనేక రకాల పార్టీ ఆమోదం కావాలి. ఒక ఇండివిడ్యువల్ బాడీ అయిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దాన్ని ఆమోదించాలి. దానికి చట్టబద్ధత రావాలి. ఇది ఒక చాలా టైమ్ టేకింగ్ లెంగ్తీ ప్రాసెస్ అది.
అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ యుగంలో సార్ అన్నట్టుగా ఒక పరిపూర్ణమైన మెచ్యూరిటీ రావాలి అంటే 25 సంవత్సరాలు పైబడి ఉండాలి, 20 సంవత్సరాలు ఉండాలని అవసరం లేదండి. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో 21 సంవత్సరానికి కూడా హిస్టరీ తెలిసిన వాళ్ళు, ఈ యొక్క రాజ్యాంగం యొక్క నిబద్ధత, ఆ యొక్క నియమాలు తెలిసిన వాళ్ళు, లోకం పోకడ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా రాజకీయంలో సేవ చేయడానికి రావడానికి 21 సంవత్సరం అనేది సహేతుకమైనదే, సరైనదే. ఎందుకంటే 18 సంవత్సరాలకు ఓటు వేస్తున్న వాడు తెలుసు రైట్ లీడర్ని ఎన్నుకుంటున్నాడా, రాంగ్ లీడర్ని ఎన్నుకుంటున్నాడా అనేది ఉంటుంది మెచ్యూరిటీ. సో అదే మెచ్యూరిటీ వేలో 21కి ఇంకా తగినంత పరిజ్ఞానం ఏర్పడుతుంది ఆ వ్యక్తికి. అయితే ప్రతి కుటుంబంలోంచి వచ్చి రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతారని ఏం రూల్ లేదండి. అనేక మంది ఇస్రో శాస్త్రవేత్తలు కావాలని, అనేక మంది డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతో వాళ్ళ ప్రొఫెషన్లో అడ్వకేట్స్ కావాలని ఎంతో ఉంటుంది. సో ప్రతి ఒక్కడు వచ్చి రాజకీయాల్లో సేవ చేస్తాను, ఎంపీని అవుతాను, ఎమ్మెల్యే అవుతాను అనే ఒక నేపథ్యం, అట్లాంటి వాతావరణం ప్రతి కుటుంబంలోనూ ఉండదు. కానీ ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇది ఒక ఎంకరేజింగ్ స్టేట్మెంట్ రియల్లీ. అయితే వాళ్ళ కొంతమంది వారసత్వంగా వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరో రాజకీయాల్లో ఉంటే వాళ్ళు ముందు నుంచి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? 25 వరకు 30 వరకు ఎందుకు వెయిట్ చేయాలి? వాళ్ళు విద్యార్థి దశ నుంచి అనేక తోటి విద్యార్థుల యొక్క సమస్యలు పట్టించుకుని, కాలేజీ యొక్క సమస్యలు పట్టించుకుని, స్థానికంగా వాళ్ళకున్న లోకల్ సమస్యల మీద పోరాటాలు చేసుకుంటూ బాల్యం నుంచే ఒక లీడర్గా ఎదిగిన వ్యక్తి 21 సంవత్సరానికి డైరెక్ట్ గా సొసైటీలోకి, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చి సర్వీసులు అందించడంలో తప్పేముంది? అందువలన అలాంటి దృక్పథం కలిగిన వ్యక్తులకి 21 అనేది సరైన వయసే. 25 దాకా ఆగాల్సిన నెసెసిటీ కూడా లేదు. 18 సంవత్సరాలకి ఒక రకమైన ఒక దృఢ నిశ్చయంతో ఓటు వేయడానికి వెళ్ళగలిగిన ప్రతి ఒక్కడు కూడా సేవ చేయాలి, నేను రావాలనుకునేవాడికి 21 అనేది మాత్రం చాలా ఎర్లీ ఇన్విటేషనే. అది సరైనదే, అప్రోప్రియేట్ ఏజ్ అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నేషనల్ సినారీలో చూస్తే మేడం రచన గారు, మా సచిన్ పైలట్ కానీ, మాధవరావు సింధియా కానీ, లేదంటే ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ కానీ, ఇలాంటి వారసత్వ రాజకీయాలు కలిగిన యూత్ వచ్చి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవ్యాలు మొత్తం నేషన్ కి తెలిసేలాగా రాజకీయాల్లో వాళ్ళు షైనింగ్ అవుతున్నారు. చాలా వైభవంగా వాళ్ళు పనిచేస్తున్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రోగ్రెసివ్ థాట్స్ ని వాళ్ళు పనిచేస్తున్న పార్టీలకి, ఆ పార్టీలు అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధి భావాలను పంచుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ వలన కూడా యంగ్ ఇండియా అనేది ఇంకా మరింత అడ్వాన్స్డ్ గా ముందుకు దూసుకు వెళ్ళడానికి ఈ 21 సంవత్సరం అనేది కూడా చాలా దోహదపడుతుంది. మన డెమోక్రటిక్ సిస్టంలో కనీసం సంతకం చేయలేని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర కూడా మనకు ఉందండి. ఒక రాజకీయాల్లోనే ఎలాంటి నీతి నియమాలు లేని యొక్క వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రాజకీయమే. దానిని మనం ప్రక్షాళన చేయాలి, రిఫార్మ్ చేయాలి, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో తీసుకుపోవాలి. చాలా రాకెట్ లాంటి వేగవంతంగా అభివృద్ధిని సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ ఇండియా ఏర్పడి తీరాల్సిందే. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నారాయణ గారు మీరు చెప్పండి. సుందరయ్య గారు చెప్పింది విన్నాక ఇన్ కేస్ ఏమన్నా ఎక్సెప్షన్ ఇస్తే, అంటే జనరల్ గా ఇప్పుడు పెద్దవాళ్ళైనా సరే మీరు అన్నట్టు మనం 25 తీసేద్దాం, మేము 30 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ అయినా చదువుకోకుండా ఇంటర్మీడియట్ వాళ్ళు మెచ్యూరిటీ అప్పుడు కూడా ఉండాలి, దేశం పట్ల లేదా రాష్ట్రం పట్ల అదే భక్తి ఉండాలి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని ఎక్సెప్షన్స్ ఏమన్నా ఇస్తే ఆ యూత్ కి మీరు ఈ ఏజ్ బార్ ని తగ్గించడం మీద ఏమన్నా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తారా, లేకపోతే ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారా? అంటే ఇప్పుడు 18 ఏళ్లకు ఓటు హక్కు ఇవ్వడం అనేది ఒక రాజకీయ నిర్ణయం. కానీ అది కూడా ఇప్పుడు 18 ఏళ్లకు ఓటేసేటోళ్ళలో మీకు వాళ్ళు సర్వే చేస్తే తప్పకుండా ఎవరికి ఎత్తానం అంటే పవన్ కళ్యాణ్కి ఎత్తానం అంటారు, లేకపోతే సినిమా యాక్టర్స్కి వేస్తానంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్ లో ఉండేటువంటి ఆలోచనలు కేవలం కొన్ని సెంటిమెంట్స్ మీదనో, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఆ సెలబ్రిటీస్ తోటి ఉండే లింకులతోటి వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అంతా గావాతోళ్ళే ఉన్నారు, లేకపోతే రేపు చిరంజీవి చేసినా కానీ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ పిల్లల యొక్క మెంటాలిటీ, అది చైల్డ్ బిహేవియర్ అనేది అది 18 years కు మొత్తం టోటల్ పోదు. అది ఒక ఎక్స్పెరిమెంటల్ గా వాళ్ళు ఆలోచిస్తుంటారు, కానీ ఒక పరిపక్వ దశకు వచ్చేటువంటి డిసిషన్ తీసుకోరు. ఓటు హక్కు ఇవ్వడం వేరు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పోవడానికి అది సరిపోయినటువంటిది కాదు. అయినా కానీ ఈ దేశంలో అంతా ముసలోళ్ళు అయిపోయారా మొత్తం జనాభాలో, చాలా టాలెంట్ ఉన్నది, అన్ని ఏజ్లలో కూడా ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఎక్స్పెరిమెంట్, అది చాలా రాంగ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది.
దానివల్ల ఇప్పటికే నష్టమైపోయింది. దేశం అంతా కూడా కార్పొరేట్ చేతిలో పడిపోయి మనం అన్నట్టుగా సింధియా లాంటి వాళ్ళంటే ఆయన ఎగ్జాంపుల్ కాదు. మహాజన్ బిడ్డ కూడా ఏం ఎగ్జాంపుల్ కాదు. వాళ్ళు ధనవంతుల పిల్లలు. వాళ్ళందరికీ అదే ఆసంగం అయిపోయింది. వాళ్ళందరికీ ఇవాళ కేటీఆర్ పెద్ద మునగాడా? ఆయనకున్న నాలెడ్జ్ ఎంత, ఆయనతో అటువంటి కాదు వాళ్ళు. అది బేరంజీ వాళ్ళు ఏంటంటే కార్పొరేట్ పాలిటిక్స్ చేసేటువంటి వ్యక్తులు కాబట్టి వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకు తండ్రి పొద్దున్న లేచి ట్రైనింగ్ ఇస్తాడు, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా ప్రజలను మోసం చేసే విధంగా ఎట్లా మాట్లాడాలని వాళ్ళు బాగా తర్ఫీదై వస్తారు వాళ్ళు. ఇప్పుడు చూడండి కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా ఎట్లా తర్ఫీదైపోయారు. అట్లానిగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని మనం ఎట్లా అనుకుంటాం. వాళ్ళు ఏది నిన్న అంటలేదు, ఆమె ఏమంటాంది, తోలు తీస్తానంటాను ఆమె, అందరు సంపాదించిన ఇయ్యాల మొదలు పెట్టింది. కాబట్టి వాళ్ళు మనకు ఎగ్జాంపుల్ కాదు. వీళ్ళంతా వారసత్వ రాజరికపు పోకడలు అవన్నీ. ప్రతి కుటుంబం నుంచి ఎక్కడ ఇది ఆ విజయరాజ సింధియా కాంచి నేను చూస్తున్నా కదా, ఆయన వీళ్ళ నుంచి అళ్ళ నుంచి పోయిండు కదా. ఇట్లనే వీళ్ళు సచిన్ పైలట్ అంటే ఒక పద్ధతి ప్రకారం తండ్రి దగ్గర నేర్చుకున్నాడు కావచ్చు. అట్లనే ఇప్పుడు ఎర్రనాయుడు కొడుకు కూడా రామ్మోహన్ నాయుడు. ఓకే, దెర్ ఆర్ సర్టన్ ఎగ్జాంపుల్స్, బట్ దట్ నైట్ నడిపి యూనివర్సలైజేషన్ చేయకూడదు. అది అందరు ప్రపంచానికంతా అదే. అది వాళ్ళంతా స్పెసిఫిక్ ట్రైనింగ్ పొద్దుగాలు లేసి కేసీఆర్ కుటుంబానికి ఎంత ట్రైనింగ్ ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని కింద మీద చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ ఏం జరిగింది? వాళ్ళ విధ్వంసం జరిగి వాళ్ళకి ఒకరికొకరు తన్నుకుంటారు కుటుంబ సభ్యులు. కాబట్టి 25 సంవత్సరాలను తగ్గించడం అనేది మూర్ఖత్వం అవుతుంది. చాలు, టాలెంట్ ఉంది. 25 నుంచి 35 మధ్యన చాలా మంది, వేల మంది. ఇప్పుడు మన పాపులేషన్ అంతా గల్లనే ఉన్నది. ఇప్పుడు 45 సంవత్సరాల ఉన్నది 60% పాపులేషన్ ఉంది. అలా టాలెంట్ ఏం తక్కువ లేదు. కాబట్టి ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోతున్నది. కాబట్టి ఈ అరాచక వాదులను, ఇమ్మెచ్యూరిటీ వాదులను, లేక పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకొని వచ్చేటువంటి ధనవంతుల పిల్లలను అలా తీసుకొచ్చి పెడతారు రేపు. అది వాళ్ళకి ఆ పొలగాలు ఎదగకముందే పెద్ద మనిషి వాడిని చంపైనా, తనని చంపైనా నేను ఎమ్మెల్యే కావాలని వస్తున్నాడు. అటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా 25 years అనేది పర్ఫెక్ట్ గా అంబేద్కర్ గారు ఆలోచించి పెట్టిందే. అది అప్పుడు ఒక్క అంబేద్కర్ కాదు, దాదాపు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కూడా ఆలోచించి పెట్టారు. కాబట్టి రేవంత్ రెడ్డి అందులో అతీతుడేం కాదు. రేవంత్ రెడ్డికి ఆ కాన్స్టిట్యూషన్ గురించి సరే ముఖ్యమంత్రిగా పనిచేయడం వేరు. ఇవాళ ఏదో ఒక స్టేట్మెంట్ దోషిందా లేస్తే అది రూల్ అవుతుందా, లేకపోతే ఒక పాలసీ అవుతుందా? 143 కోట్ల జనాభాకు అందులో దాదాపు 80-90 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని చేయాల్సి వస్తుంది. వెబ్సైట్ పెట్టాలి. ఒట్టిగానే ఎవడొస్తే వారికి పాలసీ డిసిషన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసేటువంటిది రాజ్యాంగం. అది ఇప్పటికే తూట్లుబడి 130 సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసిండ్రు. 25 years ఇస్ ది బెస్ట్ ఏజ్. అది అన్నిటికీ సూటబుల్. ఒక ఎంబీఏ చేస్తాడు, ఒక పీజీ చేస్తాడు, ఒక బీటెక్ ఎంటెక్ చేస్తాడు, లేదా ఒక ఎంఎస్సీ సైకాలజీ చేస్తాడు, సోషియాలజీ చేస్తాడు. అదొక ఏజ్ అవుతుంది. కానీ 21 ఏళ్ళకు డిగ్రీ కంప్లీట్ కాకముందే ఆయన తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యేకి నిలబడు, ఎంపీకి నిలబడు అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట అది. కాబట్టి తప్పకుండా 25 సంవత్సరాల నుంచి ఓట్లుండే ఇది సంవత్సరాలు తగ్గవచ్చు, కానీ అది 21 yearsకి ఇవ్వడం అనేది బుద్ధి తక్కువ వ్యవహారం అది. కాబట్టి తప్పకుండా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మేము 70 ఏళ్ళు, ఇప్పుడు నాకు 75 ఏళ్ళు నాది. నేను చూస్తున్నాను 1965 నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంత పరిణామాలు చెందిన రాజకీయాలంటే సేవా దృక్పథం ఉన్నటువంటి, సేవాభావం ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా దోపిడీ రాజకీయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా క్రిమినలైజేషన్ ఎక్కువైపోయింది. కాబట్టి ఈ క్రిమినలైజేషన్ 21 yearsకి వస్తే అంత ధనవంతుల పిల్లలు అంతా చేరుతారు. ఇక అసెంబ్లీ ఉన్న పార్లమెంట్ అంతా వాళ్ళే చేరుతారు. కాబట్టి పైసలు ఉన్నోళ్ళే రాజ్యం అవుతుంది. కాబట్టి అటువంటి కాకుండా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉండాలి. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ వేరు, అది వేరు. అది క్యారియర్ ఒకేదో సబ్జెక్ట్ మీద పోతారు, చేస్తారు, నిజమే. అయినా వాళ్ళు కూడా ఏమైంది ఇప్పుడు ఇలా కేసీఆర్ పీరియడ్లో చేసిన దొంగలంతా ఇవాళ ఏంటి? రజత్ కుమార్ అయితే ఏంది, సోమేష్ కుమార్ అయితే ఏంది, అరవింద్ కుమార్ అయితే ఏంది, మొత్తం ఇది రాష్ట్రాన్ని కొల్లగొట్టడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి అది కాదు. కానీ 25 years అనేది యాజ్ గా ఉంచాల్సిందే. దాన్ని ఇంకా తగ్గించడం కానీ పెంచడం కానీ మూర్ఖత్వం అవుతుందని. ఓకే. థ్యాంక్ యూ వెంకటనారాయణ గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. ఒకవేళ మీరు దానికి కాంట్రాస్ట్ చేసినా పర్లేదు. దానికన్నా ముందు ఇంకొక క్వెషన్. ఇన్ కేస్ మీరు చెప్పినట్లు యంగ్‌స్టర్స్ కనపడాలి అనుకుంటే,
ముందు ఆ ఏజ్‌లో 21 ఇయర్స్ ఏజ్‌లో వెంకటనారాయణ గారు చెప్పిన ఒక యాంగిల్‌లో చూస్తే వాళ్ళు మంచి చేస్తారా? చెడు చేస్తారా? వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్ ఉంటుందని పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ చరిష్మాను పొందగలిగేంత కెపాసిటీ వాళ్ళకుంటుందా? ఓటు వేయడం వేరు. మీరిందాక ఓటు వేయడానికి దీన్ని పోల్చారు కాబట్టి, ఓటు వేయడానికి ఎవరు మద్దతు వాళ్ళకక్కర్లేదు. దట్స్ దేర్ రైట్. కానీ కంటెస్ట్ చేసినప్పుడు ఇంతమంది ప్రజల మద్దతు అది పొందేంత చరిష్మాని వాళ్ళు 21 ఇయర్స్‌కి గెయిన్ చేయగలుగుతారా? రచన గారు, దీన్ని మీరు అడిగిన క్వశ్చన్ మీద నాకు ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను. 18 ఇయర్స్ అనేది ఒక అవగాహన లేని వయస్సు ఓటు వేయడానికి అన్నప్పుడు వాళ్ళ ఓటు యొక్క ఏజ్‌ని కూడా పెంచండండి. ఇలాంటి పోరాటాలు చేసి ఓటేసే ఏజ్‌ని కూడా 25కి పెంచండి. రద్దు చేయండి. 18 ఇయర్స్‌కి ఎలాంటి పరిపక్వత, పూర్తి మెచ్యూరిటీ రాదు. కేవలం పాలకులు పల్లకి ఎక్కడానికి మోసే కూలీల కోసం, ఓటు బ్యాంక్ కోసమే మేము క్రియేట్ చేయబడింది 18 ఇయర్స్ అనే ఏజ్. దాన్ని రద్దు చేసి 25 ఇయర్స్‌కి పూర్తి స్థాయి పరిపక్వత వస్తది. కంప్లీట్ మెచ్యూరిటీ వస్తది. వాళ్ళు మేజర్‌లు అవుతారు అని ఓటు హక్కు యొక్క ఓటు వినియోగించే హక్కుని 25 సంవత్సరాలకి ఎస్కలేట్ చేయండి. ఆ తర్వాత మన రాజ్యాంగం ఏం చెప్తుంది? యాస్ పర్ గవర్నమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్ కంటే ముందు చేస్తే అది బాల్య వివాహాలు ఒక పురుషుడికి అది చట్టబద్ధత చెల్లుబాటు కాదన్నాడు. మరి జీవితాంతం నడిపించాల్సిన ఒక వివాహ వ్యవస్థకే 21 సంవత్సరం అనేది పూర్తి స్థాయి మెచ్యూరిటీ వచ్చిన ఏజ్‌కి పరిగణించినప్పుడు, ఆ వ్యక్తికి ఒక యంగ్‌స్టర్‌కి 21 ఏజ్‌కి రాజకీయాల్లో రావాలన్న ఒక అభిలాషని, ఒక కోరికని 25 సంవత్సరాలకి వాయిదా వేస్తే, అతని యొక్క జీవన విధానం అడ్వకేట్ వైపో, ఇంజినీరింగ్ వైపో, ఇంకో వైపు వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ తిరిగి రాజకీయాలకి పదును పెట్టుకోవాలి, అతను రూపకల్పన చేసుకోవాలంటే, అతను మొదటి నుంచి 21 సంవత్సరం నాకు రాజకీయాల అర్హత ఉందంటే పొలిటికల్ సైన్స్ లాంటి సబ్జెక్టు, లేదంటే ఇతర యొక్క రోల్ మోడల్ లాంటి ఫ్యామిలీస్‌ని అనుకరించడము, ఒక ఎగ్జాంపులరీ లీడర్స్ యొక్క యాటిట్యూడ్‌ని అతను ఇంబైబ్ చేసుకొని, అతను అడాప్ట్ చేసుకొని ఎదగడానికో ఒక అవకాశం 21 ఇయర్స్ ఉంటే అతనికి తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఒక సువర్ణ అవకాశంగా అతను భావిస్తాడు. అలాంటి దాన్ని కాలం రాసేసే విధంగా ఉన్న 25 సంవత్సరాల లాంటి ఏజ్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్యారియర్ ఫర్ యంగ్ పీపుల్. ఎప్పుడైతే 21 ఇయర్స్‌కి నేను కూడా వెళ్ళొచ్చు అని ఉంటే, అతను విద్యార్థి దశ నుంచి, స్కూల్ నుంచి, కాలేజీ నుంచి అతను చదువుతున్న విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంలో కానివ్వండి, ఇతర ప్రజా సమస్యల మీద స్పందించడం లాంటి ఒక తత్వాన్ని మనం ఫస్ట్ నుంచి, తొలి దశ నుంచి ఏర్పాటు చేస్తేనే బ్రైట్ లీడర్స్, షార్ప్ లీడర్స్ ఈ జాతికి, నేషన్‌కి దొరుకుతారండి. 25 సంవత్సరాల తర్వాత అంటే ఎవరి జీవన దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక డాక్టర్ ప్రొఫెషన్ వదులుకొని ఆల్ ఆఫ్ సడన్ గా 25 సంవత్సరాల వయసు వచ్చింది నాకు ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళడానికి అని దాన్ని అర్ధాంతరంగా ముగించుకుని బ్యాక్ రాలేడు కదండి. తర్వాత అతను చేస్తున్న వృత్తిలో స్థిరపడి నాకు వద్దామంటే ఏజ్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. 45, 50, 60 ఇప్పుడు కూడా ఈ వృద్ధ నాయకులు చెయ్యరు తిరగండి, మీరు కుర్చీ వదిలిపెట్టండి, రాజకీయాలకి స్వస్తి పలకండి, కొత్త తరాన్ని తీసుకురండి, న్యూ రక్తాన్ని ఇవ్వండి ఈ జాతికి అని ఎన్ని వేదికల మీద ఎన్ని పిలుపులు ఇచ్చినా కూడా చివరి శ్వాస వరకు ఆ కుర్చీని పట్టుకుని ఏలాడతారు. కానీ ఈ దేశాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే అభివృద్ధి వైపు కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు. నేనే ఉండాలి చివరి వరకు, నేను చచ్చిపోయినాక నెక్స్ట్ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న నా వారసులు కావాలి, కానీ యంగ్ తరానికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదండి. అందువలన ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఓన్లీ ఎవరినో ఉద్రేకపరచడానికో, ఉత్సాహపరచడానికో, సంతోషపరచడానికో కాదండి. ఇట్స్ అ ఫ్యూచరిస్టిక్ స్టేట్మెంట్ అది. ఇది ఓన్లీ తెలంగాణలో అతను వెళ్ళిన చోట ఒక 100 మంది, 1000 మంది, 5000 మందిని ఉద్దేశించి మాట్లాడింది కాదు. ఒక బ్రైటర్, నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ ఐఎమ్ మేకింగ్ ది స్టేట్మెంట్. అతను కాంగ్రెస్ సీఎం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను ఇంకోటి కావచ్చు. దిస్ ఇస్ ఇన్ ద నేషనల్ పర్స్పెక్టివ్ లో ఇప్పుడు మీరు చూసుకుంటే అండి, గ్లోబల్ సినారియోలో చూసుకుంటే ఎన్నో దేశాల్లో 21 ఇయర్స్ లీడర్స్ ఎంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నారో యూ కెన్ టేక్అవుట్ ద డీటెయిల్స్. మీరు వెంకటనారాయణ గారికి యూ కెన్ షేర్ ది ఆఫ్లైన్, ఆ తర్వాత మన డిబేట్ తర్వాత కూడా మీరు ఆయనకి షేర్ చేయొచ్చు. అయితే ఎప్పుడైతే మీకు 20 సంవత్సరాలకి 21 సంవత్సరాలు నీకు పెళ్లి కాబోతుందిరా నీ ఏజ్ ఇది అన్నప్పుడు అతను ఏం చేస్తాడు? ఎడ్యుకేషన్ లో రాణించడం, అతను ఏ ప్రొఫెషన్ వైపు వెళ్ళడం అనే ఒక స్టాండర్డ్స్ ఏర్పాటు చేసుకుంటాడు. సో అదే విధంగా నీకు ఒకవేళ రాజకీయాల పట్ల మక్కువ ఉంది, నీకు ఆసక్తి ఉందంటే నువ్వు 25 సంవత్సరాలకి నువ్వు ఏదైనా ఒక చిన్న స్థాయి పదవి కోసం ట్రై చేసుకోవాలంటే అతను మొదటి నుంచి కూడా అతనికి బాటలు వేసుకుంటాడు ఆ దిశగా. సో ఇలాంటి ఒక ఉద్దేశాన్ని మనం మొగ్గలోనే తుంచివేసే విధంగా 25 సంవత్సరాలు అనే ఒక
వయసు ఏజ్ బ్యారియర్ ఉండకూడదు అనేది యూత్కి నా ఉద్దేశం. ఓకే. 21 థాంక్ యూ అనేది సుందరయ్య గారు. అప్రోప్రియేట్. ఓకే. ఓవరాల్‌గా చర్చ ముగింపుకి వచ్చేసాము. ఫైనల్ కన్క్లూడింగ్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నారాయణ గారు మీరు కన్క్లూడ్ చేయండి. సరే అవకాశం ఇవ్వడం వేరు, వాళ్ళకు ఉండేటువంటి మెచ్యూరిటీ అనేది లెవెల్స్ 30 ఏళ్ళకు మెచ్యూరిటీ రాకపోవచ్చు, 20 ఏళ్ళకు వస్తే రావచ్చు, కానీ దానివల్ల మిస్యూజ్ అవుతుంది. కాబట్టి సరే, మనం అందులో ఒక సొల్యూషన్ ఏంటంటే, మనం డిగ్రీ స్థాయి నుండి రాజకీయ వ్యవస్థ ఏంది, సమాజం ఏంది, అన్ని రకాల ప్రజల సమస్యలు, ముఖ్యంగా దేశం యొక్క సమస్యల మీద అవగాహన అయ్యేటువంటిది ఒక సబ్జెక్టు, కామన్ సబ్జెక్టే అందరికి పెట్టాలి. స్టూడెంట్స్కి డిగ్రీ స్థాయి నుంచి పెట్టి వాళ్ళకు ఒక అవగాహన వచ్చే స్థితిలో చేసినప్పుడు అలాంటి 21 ఇయర్స్ కూడా వాళ్ళకి పర్ఫెక్షన్ రావచ్చు. కానీ 25 ఇయర్స్ అనేది అది టూ లేట్ ఏం కాదు. 25 ఇయర్స్ అనేది వాళ్ళు ముసలోళ్ళు కాదు. వాళ్ళు 25 ఇయర్స్ నుంచి 60 ఏళ్ళ దాకా రాజకీయంలో ఉండొచ్చు. వారు అన్నట్టుగా మరి మోడీ గారు ఇప్పుడు 75 ఏళ్ళైనా ఆయనకంటే సూటబుల్ క్యాండిడేట్ లేదని వాళ్ళ ఫీలింగ్ ఉన్నది. అట్లనే చాలా మంది ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అవుతారు, వాళ్ళు కూడా 70 ఏళ్ళ తర్వాతనే అవుతారు. లేదా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా సరే రేర్గా ఇట్లా ఉంటుంది, కానీ కొన్ని దిక్కులలో ఇప్పుడు నితీష్ కుమార్ చాలా కాలం నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. ఇంకా ఉన్నది ఎప్పుడైనా కానీ టాలెంట్ అనేది ఉన్నప్పటికి కూడా అనుభవం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టాలెంట్ తోటే కాదు, అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సమాజం నుంచి అన్ని కోణాల నుంచి అర్థం చేసుకొని ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి అప్పుడు ఆ స్టేజ్లో రాదు. కాబట్టి అనుభవం అనేది ఓవర్ ఏ పీరియడ్ వస్తే అనుభవం ఒట్టిగా పుస్తకం చదివి వచ్చేది అనుభవం కాదు, నాలెడ్జ్ మాత్రమే. అది సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సమాజం గురించి ఇంత అవగాహన వచ్చినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ ఇస్ మోర్ దాన్ నాలెడ్జ్. ఏది మనం నేర్చుకున్న పుస్తకాల ద్వారా నేర్చుకున్న దానికంటే ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అన్నట్టుగా 21 ఏళ్ళకు నిజంగానే కొంత పరిపక్వత వచ్చినప్పటికీ కూడా 25 ఏళ్ళకు 4 సంవత్సరాల్లో చాలా అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి అది ఎందుకంటే చట్టసభలలో ఉండాలి, చట్టసభలలో ఉండాలి. అది చట్టసభలలో చట్టాలను తయారు చేసే ప్రాసెస్లో ఎమ్మెల్యే ఎంపీలు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి చట్టసభలలో పనిచేయాల్సినప్పుడు కొంత అవగాహన, అదేవిధంగా అనుభవం అనేది ఉండాలి. కానీ అనుభవ రాహిత్యం అయితే నేను చూస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ సమ్ ఆఫ్ ద యంగెస్ట్ ఎమ్మెల్యేస్, దే ఆర్ సైలెంట్ ఇన్ ది ఏది మన శాసనసభలో చూస్తా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది అనుభవం ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. కాబట్టి చట్టసభలలో సూటబిలిటీ అనేది 25 ఏళ్ళు అనేది అది ఓల్డ్ ఏజ్ కాదు. అది 25 నుంచి 50 కాదు 60 వరకు కూడా మంచి యాక్టివ్ ఉంటారు. ఇంకా మనం ఇప్పుడు ఏజ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి ఇంకొక టర్మ్ వచ్చినా ఎవరేమన్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే అనుభవం అనేది పెరిగినా కొద్దీ కూడా పరిపక్వత అనేది ఇంకా పెరుగుతుంటుంది. కాబట్టి 25 సంవత్సరాలు తప్పకుండా అది కొనసాగించాల్సిందే. సరే, అలాంటిది ఏమైనా మార్పు తీసుకొచ్చేటుంటే అది ఫెడరల్ సిస్టంలో అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయం తీసుకొని, ఓటర్ల అభిప్రాయం తీసుకొని, సమాజంలో ఉండేటువంటి పౌర సమాజం యొక్క అభిప్రాయం తీసుకొని, జ్యుడిషియల్ అభిప్రాయం తీసుకొని చేస్తారు. కానీ ఏదో ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రంలో అది దేశంలో శాసనంగా మారడానికి అసలే అవకాశం లేదు. కాబట్టి బహుశా ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే అవగాహన ఉన్న లీడర్షిప్ రావాలి. ఈ కార్పొరేట్ సెక్టర్లో ఉండి క్రిమినల్స్ అంతా వచ్చి ఇప్పటికే 2 రాజ్యసభలో కూడా వాళ్ళే చేరుతున్నారు. లోకసభలో ఎట్లా వాళ్ళు ఎన్నికై వస్తారు డబ్బులు పెట్టి, కానీ రాజ్యసభలో కూడా వాళ్ళే వస్తున్నారు. కాబట్టి ఈనాటి యువత ఇవన్నీ ఆలోచించుకొని 25 నుంచి మొదలు పెడితే 75 దాకా వాళ్ళు పనిచేయచ్చు. కాబట్టి యాజ్ ఈజ్ గా ఉండడమే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ నారాయణ గారు. సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ థ్యాంక్ యూ. చేయండి. రజనీ గారు, రిటైర్మెంట్కి పాలిటిక్స్లో రిటైర్మెంట్కి ఏజ్ లేనప్పుడు ఎంట్రీకి కూడా ఏజ్ ఉండాల్సిన అవసరం లేదండి. అయితే బేర్ మినిమం 21 అనేది ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. బట్ 21 ఇయర్స్ అనే ఒక ఏజ్ క్రైటీరియా వచ్చి రాగానే 21 ఇయర్స్ ఎవరు చట్టసభల్లోకి వెళ్ళలేరండి. ఎందుకంటే ఈజ్ కంప్లీట్లీ న్యూ టు ది పాలిటిక్స్. అతనే తనను తాను ప్రూవ్ చేసుకుని గెలిచి చట్టసభల్లోకి అడుగు పెట్టేటప్పటికి మోర్ దెన్ 25 దాటిపోతుంది ఏ వ్యక్తికైనా సరే. ఎక్కడో అదృష్టవశాత్తు ఒకళ్ళిద్దరు గెలవచ్చేమో కానీ 21 ఇయర్స్లో. బట్ ఓవరాల్గా చూసుకుంటే అతను చట్టసభలో అడుగు పెట్టే నాటికి 25 దాటిపోతుందండి. ఇప్పుడు బీజేపీలో ఎగ్జాంపుల్కి మన సూర్యతేజ అని ఒక యంగ్ ఎంపీ ఉంటాడు కర్ణాటకలో. ఈజ్ బై ప్రొఫెషన్ ఈజ్ అడ్వకేట్. అతను 25 ఇయర్స్కి నేను వెళ్తాను అనే ఒక అవగాహన ఉండడం వల్ల ఫస్ట్ నుంచి కూడా అతని రాజకీయ నేపథ్యం లేదండి అతని కుటుంబానికి. కానీ సామాజిక విషయాల పట్ల సామాజిక స్పృహ ఉండి
అనేక సమాజంలోని యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఎదిగాడు. చాలా యంగెస్ట్ ఏజ్‌లోనే ఆయన ఎంపీ అయ్యారు. సో, ఆ విధంగా 21 అనే ఒక ఏజ్ మనం ఎంటర్ అవ్వడానికి ఉంది అనేది ఒక యూత్‌లో ఆ భావన కలిగితే, ఆ రాజకీయానికి సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళు చిన్నప్పటి నుంచే పనిచేయడం, చురుకుగా పాల్గొనడం, ఆ విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం, ఇట్లాంటి అంశాల మీద ఆ యూత్ అనేది వాళ్ళ యొక్క ఉద్దేశాల్ని జాతికి ఆళ్ళ పైనున్న పెద్దలకి తెలియజేయడం జరుగుతుంది. అయితే సార్ అన్నట్టు అనుభవానికి దేర్ ఈస్ నో సబ్‌స్టిట్యూట్ అండి. దానికి అసలు ఈజ్ కంప్లీట్‌లీ ఐయామ్ అగ్రీయింగ్ విత్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్‌కి అసలు వేరే సబ్‌స్టిట్యూట్ అనేదే లేదు. కానీ ఎక్స్‌పీరియన్స్ లేకుండానే డైరెక్ట్‌గా చట్టసభల్లోకి వచ్చి కూర్చున్న చరిత్ర మనకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రిగా అనుభవం ఉందా? లేదు. అంజయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. కనీసం సంతకం కూడా చేయలేని ఒక చదువు లేని ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో, అనేక రకాల అవలక్షణాలు ఈ రాజకీయాల్లో ఉన్నాయి. ఇక నుంచైనా కూడా ఒక సవ్యమైన ఒక ఒక గైడ్‌లైన్స్‌తో కూడిన రిఫార్మ్స్ రాజకీయాల్లో తీసుకొని వస్తే, దాంట్లో భాగంగానే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ వ్యాఖ్యానం. ఏదైతే ఆ స్టేట్మెంట్ చేశారో యంగ్ యూత్ రావాలి, యంగ్ ఇండియా కావాలి. 21 ఇయర్స్‌కి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడే ఆలోచనలు సమాజానికి అందజేయాలనేది ఒక ప్రోగ్రెసివ్ స్టేట్మెంటే తప్ప అదేమి ఒక ఇమ్మెచ్యూరిటీ పీపుల్ని తీసుకుందాము, మేము 18 ఏళ్లకే ఒక పరిపక్వత లేని ఓటు బ్యాంక్ లాగా తయారు చేసుకుందామని ఒక దురుద్దేశంతో కూడిన స్టేట్మెంట్ అయితే కానే కాదు. సో, ఓవరాల్ గా బై అండ్ లార్జ్ నేను కోరుకునేది ఏంటంటే, యంగ్ పీపుల్ కి 21 ఇయర్స్ అనేది ఇట్స్ ద అప్రోప్రియేట్ థింగ్ అండి. దానిలోపు వాళ్ళు వాళ్ళని తీర్చిదిద్దుకునే ఒక అవకాశం కల్పించినట్టు అవుతుంది ఈ దేశం. ఈ దేశానికి నేటి బాలలే రేపటి పౌరులు, ఈ రోజు పౌరులే రేపటి నాయకులు. యువశక్తి లేనిదే దేశ యొక్క శక్తి బలపడదండి. ఓవరాల్ గా వెంకటనారాయణ గారు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో మోర్ దాన్ 65% యూత్ అండి. అదే యూత్ అడ్మినిస్ట్రేషన్ లోకి ఒక రూలర్స్ గా వచ్చినప్పుడు ఈ దేశం యొక్క అభివృద్ధి మరొక లెవెల్కి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ దిశగా ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా ఉండి తీరాల్సిందే. అది హై స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. చరిత్రని జోడించుకుంటూ ప్రస్తుత సమస్యలను అర్థమయ్యేలాగా అవగాహన నేర్పించుకుంటూ ఈ కొత్త తరాన్ని తయారు చేయాల్సిన బాధ్యత ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో కంపల్సరిగా ఇంక్లూడ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఏదేమైనప్పటికీ 21 ఇయర్స్ కి రెడ్యూస్ చేయాలి కొంత హోప్‌ఫుల్ గా కనిపిస్తూ ఉంది. బట్ ఆ 21 ఇయర్స్ కి పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే యూత్ ఏ ఓరియంటేషన్ తో వస్తారు అన్నదే ఇక్కడ డిబేటబుల్ పాయింట్. ఎనీవేస్ మీరన్నట్లు, మీరు వెంకటనారాయణ గారు చెప్పినట్లు 21 ఇయర్స్ కి వచ్చినా సరే ఆ ఓరియంటేషన్ తో వచ్చి ఏదైనా చేయాలి అన్న ఒక మైండ్ సెట్ తో అప్రోప్రియేట్ నాలెడ్జ్ తో వస్తే డెఫినెట్ గా అదొక మీరన్నట్టు ఒక ఫ్యూచరిస్టిక్ ఆహ్వానించదగ్గ పరిణామం. మంచి డెసిషన్. సో, థాంక్ యూ సుందరయ్య గారు. ఇంతటితో చర్చ ముగిసింది.